పుష్ప 2 హైప్ హల్చల్ వేరేలా ఉందిగా. సినిమా రేపే రిలీజ్. ద బిగ్ డే అరైవ్డ్ ఫర్ బన్నీ అన్న అండ్ ఆల్సో ఫర్ హిస్ ఫ్యాన్స్. నిజం చెప్తున్నా, 2020 సంక్రాంతి తర్వాత, ఐ మీన్ అలవైకుంఠపురంలో సరిలేరు నీకెవర్ తర్వాత ఎక్కువ మాట్లాడుకుంది, ఎక్కువ హల్చల్, ఎక్కువ వైబ్ క్రియేట్ అయింది మాత్రం పుష్ప 2కే. సినిమా తర్వాత కాదు, సినిమాకు ముందు. సినిమా తర్వాత అంటే కల్కి గురించి చాలా మాట్లాడుకున్నాం. ఆ ఎలివేషన్స్, ప్రభాస్ అన్న ప్రెజెన్స్, ఆ స్కేల్ అంతా వేరే. సినిమా తర్వాత కాదు, సినిమాకు ముందు మాత్రం ఎక్కువ హల్చల్, ఎక్కువ మాట్లాడుకుంది, ఎక్కువ వైబ్ క్రియేట్ చేసింది, ఎక్కువ హైప్ ఉండే మాత్రం పుష్ప 2నే. ఒప్పుకోవాల్సిందే. బికాజ్ ఎందుకంటే 3 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కదా ఎక్కువ మాట్లాడుకోవడానికి. పైగా ప్రమోషన్స్, బిజినెస్, హల్చల్ వేరేలా ఉండే కదా అంతా. సో ఎక్కువ మాట్లాడుకున్నాం. సో రేపే రిలీజ్. మరి హైప్ ఎలా ఉంది, అడ్వాన్స్ సేల్స్ ఎలా అవుతున్నాయి, హల్చల్ ఎలా నడుస్తుంది, టికెట్స్ రేట్స్ అంతా మాట్లాడుకుందాం. సో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్. అండ్ దిస్ ఈస్ శివ. లిటరల్లీ 3 ఇయర్స్ ఆకలి తర్వాత సుక్కు సార్ అల్ట్రా గ్రాండ్ లెవెల్ మేకింగ్ లో బన్నీ అన్న ఊరమా సవతాల్లో రేపు చూడబోతున్నాం. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాజ్ ఎలా అంటే 3 ఇయర్స్ వీళ్ళు ఏం చేసిరు అసలు ఈ 3 ఇయర్స్. మా బాహుబలి 2 కూడా ఇంత టైం తీసుకోలేదు కదరా అయ్యా. నిజమేనయ్యా పుల్లారావు. ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది, అరే ఎలా చూపిస్తాడు. పైగా పుష్ప 3 ఉందంట. సో నాకైతే క్లైమాక్స్ లో డిసప్పాయింట్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. అంటే ఒక చిన్న లీడ్ ఇవ్వాలి. లీడ్ అందరికి ఎక్కకపోవచ్చు, నాకైతే పుష్ప 1 ఎక్కలేదు టు బి హానెస్ట్. దేవరైతే అసలుకి ఎక్కలేదు అనుకోండి. సలార్, కల్కి, బాహుబలి పార్ట్ 1, ఈ 3 పార్ట్స్ క్లిఫ్ హ్యాంగర్ కానీ ట్విస్ట్ కానీ ఎక్కింది నాకు. సలార్ కొంతమందికి ఎక్కలేదా నిన్న, బట్ నాకైతే ఎక్కింది. బట్ పుష్ప 1 నాకు ఎక్కలేదు. బట్ పుష్ప 2లో నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎలా ఉంటుంది. ఈయననేమో ఈవిల్, ఈయననేమో ఎవ్వరు మాటిన ఒక క్యారెక్టరైజేషన్, ఒక రడ్, ఒక గ్రే, ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక చిన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది. బట్ ఆ బిజినెస్ చూస్తుంటే 620 crore అసలు ఎందుకయ్యా. కల్కియే 370 అన్నప్పుడు మా వాడితో అన్నా, అదే మా అజయాంతో అన్నా, అరే 370 పెట్టిర్రు, సలార్ లాంటి హైపుడ్ ఫిల్మే 345, అదే బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, మరి ఎందుకురా ఇంత పెడుతుడు 370 అంటే అనుకున్నాం. కొడితే కుంభస్థలమే కల్కి, లేదంటే పక్క డిజాస్టర్ అనుకున్నాం. బట్ అదంత మంచి కొట్టేసి అంతా అయిపోయింది. ఓకే 370 అమ్మ చాలా పెద్ద నంబర్ కొట్టేసింది ఆయన. 620 ఏందిరా, RRR 450 కదరా అయ్యా. 450, 170 crore డిఫరెన్సా. బయట చెప్తే జనరల్ గా పక్కా ఫ్లాప్. అంత బిజినెస్ ఎట్లారా రికవర్ చేసేది, ఎంత టాక్ వచ్చినా కూడా పక్క 100 crore లాస్ రా అంటారు. బట్ నాకైతే అట్లా అనిపించట్లే. అంటే టు బి హానెస్ట్ ఎలా ఉందంటే, సినిమాకి టాక్ వస్తే ఖచ్చితంగా హిందీ వాళ్ళు 400-500 కోట్లు ఇచ్చేస్తారు, నో డౌట్ అందులో. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్, టికెట్ రేట్స్. చెప్తున్నా కదా, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆగిపోయారు. లైక్ అంటే అల్లు అర్జున్ సినిమా చూడాలి థియేటర్లో, ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద స్కేల్, చాలా రోజుల తర్వాత చూడాలి అని అనుకున్నా కూడా టికెట్ రేట్స్ ఆపేస్తున్నాయి. నిజంగా ఘోరమైన టికెట్ రేట్స్ అవి. నిజంగా చెప్తున్నా కదా, నేను ఇప్పుడు 500-600 పెడుతున్నా. రేపు నన్ను డిసప్పాయింట్ చేస్తే, సరే ఓకే అల్లు అర్జున్ చూసిన బిగ్ స్క్రీన్ మీద, బట్ అందరూ అట్లా అనుకోరు కదా. మనం అంటే సినిమా పిచ్చోళ్ళం, సరే చూసినాం రవే పెద్ద హీరో, పెద్ద సినిమా అని చూసినాం అనుకుంటాం. బట్ చాలా మంది అట్లా అనుకోరు. 2 days నడుస్తుంది, 3-4 days నడుస్తుంది, ఎందుకంటే వీకెండ్ కదా. ఫిఫ్త్ డే డెఫిట్స్ పడకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఇది ఎట్లుంటుంది అంటే, సినిమా తక్కువ రేట్స్ కాదు, పెద్ద సినిమాని ఒప్పుకుంటా. బట్ ఎంత అయినా కూడా 3 రోజులే, 3-4 రోజులే. ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి 4 days నడుస్తుంది సినిమా. దాని తర్వాత పురుగు కూడా ఓ థియేటర్కి, చెప్తున్నా కదా. అండ్ తెలుగు స్టేట్స్ లో నైజాంలో మాత్రం 30 కోట్ల నుంచి స్టార్ట్ చేస్తే నంబర్ బ్రేక్ ఈవెన్ అవుతుంది, లేదంటే ఇంపాసిబుల్. ఎందుకంటే రీసెంట్ దేవరా 22 చేంజ్ కొట్టింది, సలా 22 చేంజ్ కొట్టింది, RRR 23. సో ఇంత టికెట్ రేట్స్, ఇంత హైప్, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని 30 crore తో స్టార్ట్ చేయకపోతే నంబర్, అది ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన కూడా 30 crore తో స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే 100 crore కదా, డెఫినెట్ గా లాస్ వస్తుంది సినిమాకి. సో 30 crore నుంచి స్టార్ట్ చేస్తేనే బెటర్. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే తెలంగాణ హైదరాబాద్ లో వచ్చేస్తాయి గట్టిగానే. తెలుగు స్టేట్స్ లో నన్ను అడిగితే 70 నుంచి స్టార్ట్ చేయాలి. RRR ని కొడుతుందని కూడా అంటున్నారు కొంతమంది. బట్ 70 కొట్టినాడు, ఇట్ వాజ్ సూపర్ నంబర్. ఇంకా వరల్డ్ వైడ్ గా గ్రాస్ 250 అని ఎస్టిమేషన్ ఉంది. బట్ టాక్ కొంచెం సూపర్ వచ్చి యునానిమస్ గా రెస్పాన్స్ అంత వస్తే మాత్రం 260-270 వరకు వెళ్తుంది అంటున్నారు. 250 అంటే చాలా చిన్న, అసలు చాలా పెద్ద నెంబర్ అది, చెప్తున్నా కదా.
ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. పైగా హిందీలో ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ తోనే 40 crore దాటిందంట, అంటే బాహుబలి 2 దాటేసింది. KGF 2 దగ్గర దగ్గరలో ఉంది. సో ప్రీ బుకింగ్స్ తో KGF 2 కొట్టిందంటే ఆఫ్లైన్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది సౌత్ పరంగా. ఇక జవాన్ని 60 కోట్లు అంటే ఒకసారి ఒకసారి చూడాలి. బట్ స్టిల్ 200 అయితే నో డౌట్, 250 కొట్టేస్తుంది. అండ్ నిజంగా అసలు బయట హల్చల్ కూడా చాలా బాగుంది. అంటే అందరు ఫోన్లు చేయడము టికెట్స్ గురించి, ఆయనని సెలబ్రేట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్. సో ఈ తొక్కలో నెగిటివిటీ ఇదంతా పక్కన పెట్టి మంచి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే 3 years కష్టం వాళ్ళది. పైగా బన్నీ అన్న 5 years పెట్టిండు. లైక్ ఈవెన్ అందరు పెడతారు, బట్ బన్నీ అన్నది ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆయన కష్టం. సో రేపు ఖచ్చితంగా మిక్స్డ్ టాక్ వస్తుంది. బన్నీ అన్న ఫ్యాన్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పార్ట్ 3 అన్నారు కాబట్టి పార్ట్ 3కి ఒక లీడ్ ఉంటుంది. క్లిఫ్ హ్యాంగర్ లీడో ట్విస్టో ఏదో ఒకటి. సో ఆ క్లిఫ్ హ్యాంగర్ ఎక్కకపోవచ్చు, ఎక్కొచ్చు, చెప్పలేము. 50-50. సో ఖచ్చితంగా మిక్స్డ్ టాక్ ఆ పాయింట్ని పట్టుకొని లాగుతారు మిక్స్డ్ టాక్కి. సో నాకైతే ఏంటంటే నువ్వు ఆ 15 minutes వదిలేసి పర్లేదు, ఎట్లా ఏదన్నా వదులుకో. బట్ 3 hours ఉంటుంది కదా, ఆ 3 hours నేను ఎంగేజ్ చేస్తే సెట్. సినిమాకు సుక్కు సార్ చేతిలోనే ఉంది, మీ చేతిలో ఉంది సార్. మా అంత పైసలు, మా ఎంగేజ్, మా 3 hours మీ చేతుల్లో. చూద్దాం ఇంకా రేపు ఎలా ఉంటుందో. మరి మీ హైప్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ థియేటర్కి వెళ్తున్నారు, టికెట్ బుక్ చేసుకున్నారా లేదా? అండ్ గివ్ అవే ప్లాన్ చేద్దాం, చేద్దాం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఫస్ట్ డే కాకపోయినా వీకెండ్ వరకు చేద్దాం, నాకు గుర్తుంది. సో మరి మీకు ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్, హైప్, మీ చుట్టుపక్కల ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేసేయండి. సో సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.